తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని, నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు. గుంతకల్లు పట్టణ శివారులోని దోణిముక్కల్లో జయరాం పర్యటించారు. అక్కడ ఉన్న లేఅవుట్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వారిపై ఆయన నిప్పులు చెరికారు. డబ్బులకు ఆశపడి తప్పుడు వార్తలు రాయొద్దని హెచ్చరించారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి.